హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీకెండ్ అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చింది. వీకెండ్లో చాలా విషయాలు జరిగాయి, చాలామందికి క్లాసులు పడ్డాయి. ఇక పెద్ద పెద్ద రివ్యూస్ అయితే చాలామందిని తక్కువ చేసి మాట్లాడారు. ఇలా అంటే ప్రోమోలు చూసే వీడియోలు చేసేసి ఏదో వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకొని చాలామంది చాలా వీడియోలు చేశారు. అలా కాకుండా ఏం జరిగింది, అర్జున్ గారు ఎవరెవరిని ఎందుకు అన్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందు హైలైట్స్ ఏంటంటే, తనూజని నా స్ట్రెంగ్త్ అంటున్న కళ్యాణే నా సపోర్ట్ అంటున్న తనూజ. వీళ్ళిద్దరు మాత్రం ఒక స్ట్రేంజ్లో ఆడుతున్నారు అనిపిస్తుంది. ఒక స్ట్రెంగ్త్ ఏంటి, ఒకరు సపోర్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారా? వీళ్ళిద్దరికి ఇద్దరు సపోర్ట్గా నిలిచి గేమ్ ఆడుతున్నారా ఏంటో తెలియదు, అది కూడా చూద్దాం. ఇక తనూజకి బాగా క్లాస్ పీకేశారని పెద్ద పెద్ద యూట్యూబర్స్ చెప్పారు. బట్ నేను ప్రోమోస్ చూసినప్పుడు నేను కూడా ఏంటి ఇంత క్లాసా ఇంత అంటే వాళ్ళు ప్రోమోని ఏం చేస్తారు, బాగా ఎడిట్ చేసి అట్రాక్టివ్గా చేస్తారనమాట. మనం దాన్ని చూసుకొని డిసైడ్ అవ్వకూడదు ఎవరికి ఎంత చేస్తారు. కళ్యాణి పొగిడేశారని చెప్పారు, ఇక్కడ ఏమీ జరగల. ఇవన్నీ రివర్స్లో జరిగాయి. అక్కడ రివర్స్ అంటే ఒక 50% రివర్స్ జరిగింది, ఒక 50% అనుకున్నట్టు జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ముందు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ అందరికీ తెలుసు. వీకెండ్లో శనివారంలో అందరికీ క్లాసులు ఉంటాయని వాళ్ళు చేసిన తప్పుల్ని అది కరెక్ట్ చేయడానికి వాళ్ళు చేసిన తప్పుల్ని చూపించి మరీ కరెక్ట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో. అంతేకాని వీరు తప్పు చేశారు అని వాళ్ళకి ఏదో కావాలని క్లాస్ పీకేసినట్టు అలా ఏం కాదు. ఈ తప్పు రిటర్న్గా చేయకూడదు అంటే ప్రజల్లోకి బ్యాడ్గా వెళ్లకుండా వాళ్ళని ముందే కేర్ చేస్తారనమాట. కేరింగ్ అంటే వార్నింగ్ టైప్లో వాళ్ళు ముందే వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు అంతే. అంతకన్నా వాళ్ళు ఏదో క్లాస్ పీకేసి వాళ్ళు ఏదో చెడ్డ చేసేస్తారు ఇది అది ఏమి ఉండేది కాదు. అందరు యూట్యూబర్స్ లాగా నాకేమీ తెలియదు, కానీ నాకు అనిపించింది నా మైండ్లోది చెప్తున్నాను. ఇక ఫస్ట్ రావటమే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు. ప్లస్ మనకి శుక్రవారం జరిగింది చూపిస్తారు. శుక్రవారం ఏం జరుగుతుంది, ఊబర్కి సంబంధించి ఏదో టాస్క్ జరిగింది, అది అయిపోతుంది. దివ్య వచ్చి సుమన్ గారితో చెప్తుంటుంది అనమాట, ఈ వారం నేను బాగా బ్యాడ్ అయిపోయాను. అంటే ఈ వారం నుంచి ఆమె ఫస్ట్ నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎవరు ఆ కుకింగ్ చెఫ్ సంజయ్ గారు వచ్చినప్పటి నుంచి తను అదే దాంట్లో ఉంది. ఈ వారం నేను బ్యాడ్గా వెళ్ళిపోయాను అంటే తనుజాని ఇచ్చేసాను, తనకు తెలిసి బ్యాడ్ చేసిందని. బట్ ఇది వేరే వాళ్ళు చేస్తుంటే అంతగా అనిపించింది కాదు. బర్నీ గారికి మేము తను ఒకటైపోయేటప్పటికి ఇలా జరిగింది అని, అంటే తను బర్నీ గారి వల్ల నేను అలా చేశానేమోనని ప్రజల్లోకి బ్యాడ్గా వెళ్ళిపోయింది అది ఇదని చెప్పిన సోదే చెప్తుంటది. తర్వాత వచ్చి బర్నీ గారు బర్నీ గారు అటుంటాడు ఇటుంటాడు, ఆయనకి ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. ఆయన దివ్య గురించి చెప్తూ ఉంటాడు, ఏదో అక్కడ చెప్తాడు, నేను ఇలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నేను చేస్తున్నా కూడా అమ్మాయి నా వెనకాల తిరుగుతున్నట్టుంది. వాళ్ళ అమ్మ చెప్పిందంట, దివ్య గారు అమ్మ మాధురి గారికి చెప్పిందంట. ఇది ఎవరు చెప్తారు, సంజన గారు చెప్తారు. ఏమని సంజన గారు వచ్చి బర్నీ గారికి చెప్పిందంట, దివ్య గారు అమ్మ మాధురి గారికి ఫోన్ చేసి బర్నీ గారితో నా కూతుర్ని తిరగద్దు, బర్నీ గారితో ఉండొద్దు అని చెప్పమని చెప్పిందంట. అది మనకు చూపిలేదు. బర్నీ గారు ఆ మాట తనుజాకి చెప్తుంటారు. అప్పుడు తనుజ ఒకటే చెప్పింది, నాన్న ఇక్కడ ఒకరు చెప్పింది అదేదో డైరెక్ట్గా మీకే చెప్పచ్చు కదా, మాధురి గారు వస్తే మీకే చెప్తారు కదా, అది సంజన గారికి ఎలా చెప్తారు? ఇక్కడ ఒక్కరొంత హింట్ ఇస్తే దాన్ని ముక్కలుగా చేసి చాలా అవుతుంది. నాకు అలా అయ్యి నా మైండ్ పోయింది అంటే అలా కదమ్మా, నేను ఎలిమినేట్ కూడా చేశాను కదా, నామినేషన్ కూడా చేశాను కదా అంటే, నామినేషన్ మీరు పక్కాగా రీజన్తో చేశారు, మీరు చేయలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే బయట ఇలా అనుకుంటున్నారు, ఇంట్లో ఇలా అనుకుంటున్నారు అని చెప్పారు. కానీ అలా కాకుండా నాకే అనిపిస్తుందని మీరు చెప్పి డైరెక్ట్గా నామినేషన్ చేస్తుంటే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీ నామినేషన్ కూడా రాంగ్గా వెళ్ళి ఉంటుంది బయటికి అని చెప్పింది. కరెక్టే, అక్కడ పక్కగా చెప్పుంటే ఇంకా కొంచెం గట్టిగా పక్కగా చెప్పుంటే దివ్య కూడా తనకి కొంచెం క్లోజ్ ఉండేదా లేకపోతే క్లోజ్ ఉండకపోయేదా తెలిసేది. అంతే కదా, అలా జరిగిపోయింది. ఇక వీకెండ్లో అందరు హౌస్ మేట్స్ అంతా వస్తారు. ఇంకా రావడంతోనే కత్తులు ఒకటి చూపిస్తారు. తనుజాకి అప్రిషియేట్ చేస్తారు, చప్పట్లు కొట్టిస్తారు, మామూలుగానే మాట్లాడతారు. ఇంకా కత్తులతో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తానని చెప్పి కత్తులు తీసుకుంటారు. అప్పుడు తనుజ కత్తి తీసుకొని, ఏమ్మా ఈ వారం అసలు పవన్ నువ్వు లేచి చెప్పు, తనుజ నీ మీద ఎందుకు అపవాదేసింది, నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అతన్ని అంటే, లేదు సార్ నేను అలా టచ్ చేశాను అని అంటే, కాదు సార్ నాకు అనిపించింది. ఏమ్మా తనుజ నువ్వు చెప్పు అంటే, కాదు సార్ నాకు అలా అనిపించింది నెట్టినట్టు, అయినా నేను ఫ్రెండ్లీగానే అన్నాను, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారా అది ఇదని ఫ్రెండ్లీనే చేస్తాను. ఇక్కడ నేను ఒక చెప్పేది ఏంటంటే, ఇది క్లాస్ అనరు, ఇది ముందు హెచ్చరిక అంటారు. ఆల్రెడీ పవన్ మీద ఒక అపవాదం వచ్చింది, మళ్ళీ ఇది ఎక్కడ అతనికి అంటుకుంటుందని పవన్ భయం. ఇక్కడ తనుజ కూడా కొంచెం ఆ మాట ఉండాల్సింది, కానీ ఆ మాటని వాళ్ళు చాలా క్యాజువల్గా అనుకుంటా ఉండేది కదా. అంతకుముందు సుమన్ గారిని ఎత్తుకొని ఇంకా
ఇమ్ముని ఎత్తుకొని వెళ్ళారు కదా, అట్ట కూడా నన్ను ఎత్తేస్తారేమోనని ముందు జాగ్రత్తతో ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని ఫ్రెండ్లీగా అనింది. అదేం చేసుకున్నాడు తను, అంతకుముందు వారమే కదా తనకి అలా మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది మోకాల మీద కూర్చొని సారీ చెప్పాడు, తను హర్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తను మర్చిపోయింది, తనే దీన్ని ప్రొలాంగ్ చేసి బ్యాడ్గా పెద్దది చేసుకున్నాడు. అప్పుడు తనుజ కొంచెం వాయిస్ తగ్గించి తనే తప్పు కూడా ఉంది దీంట్లో. అంటే టచ్కి తను భయపడిపోయి ముందే నన్ను కూడా అలా ఎత్తేసుకుంటారేమో, ఎత్తు కూర్చోబెడతారేమో అలా అనుకున్నప్పుడు అని భయపడిందో, ఇద్దరు వచ్చి నన్ను ఎత్తుకుంటారనో లేకపోతే ఎలానో తను ఫ్రెండ్లీగా అప్పుడున్న ఇదిలో చెప్పింది. ఇక పవన్ కూడా తన భయం అనేది తనకు ఉంటుంది, ఎందుకంటే ఇట్లా బ్యాడ్గా వెళ్ళకూడదు కదా అని. తర్వాత వాళ్ళు సారీ చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. కానీ ఇదంతా తెలియాలని ఎవరికి తెలియాలి? ప్రేక్షకులకు తెలియాలి. పవన్ అలాంటి ఉద్దేశంతో అనలేదు, తనుజ అలాంటి ఉద్దేశంతో అనలేదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి అలా పోర్ట్రే అయింది, బయటికి అలా పోర్ట్రే అవుతుంది, అలా అవ్వకుండా ఉండాలి అని తనుజకి వార్నింగ్ ఇస్తారు. అందరికి చెప్పినట్టు తనకు చెప్పారు. తర్వాత అయిపోయింది. ఒకసారి నేను ఇది ఇక్కడ అలానే తను గేమ్లో ఉంది కదా, రీతు గేమ్లో, బాల్స్ గేమ్లో తనని నెట్టేసినట్టు చూపిస్తారు కదా, అక్కడ కూడా నేను ఇది ఫస్ట్ నేను ఒప్పుకుంటాను సార్, సారీ సార్ అని చెప్పింది కదా, ఫస్ట్ నేను ఒప్పుకుంటాను సార్, సారీ సార్ అని చెప్పాను. ఇది మాత్రం నేను నెట్టలేదంటే ఇదే నీకు చూపిస్తున్నానమ్మా, ఇప్పుడు మీరు స్లో మోషన్లో చేసి చూపిస్తున్నారు, ఒక్క చేత్తో నేను నెడితే పడిపోయే స్ట్రెంత్ తందా అంటే నీ స్ట్రెంత్ నీకు తెలియదు తల్లి అని అంటాడు. అప్పుడు అలా అయినా కానీ సార్ ఒక చేత్తో నేను నెడితే తను పడిపోతాడా, అది గేమ్లో అంటే ఇప్పుడు నువ్వెలా అనుకుంటున్నావో, ఇప్పుడు నువ్వెలా నేను తాకలేదు, నేను చేయలేదు, అది గేమ్లో అలా అయింది అనుకుంటున్నావు, తను కూడా అప్పుడు అలానే అన్నాడు. ఇది తప్పైతే అది తప్పు అవుతుంది కదమ్మా అంటే ఓకే సార్ సారీ సార్ అంటది. అక్కడ కామ్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ లేపుతారు. కళ్యాణ్ పొగిడేశారు, ఇది చేశారు అని. ఆయన అక్కడ పొగిడారో లేదో తెలియదు, తిట్టారో లేదో తెలియదు, ఏం చేశారో లేదో, తొక్కేశారో లేదో తెలియదు, ఏం అర్థం కాల. తర్వాత చూసినాక అర్థమైంది నాకు ఏంటంటే, కళ్యాణ్ నువ్వు సుమన్ అని సంజన ఆడిన ఆటలో నువ్వు కెప్టెన్గా బాగా సంచాలకుగా బాగా చేసావంటే చేశాను సార్ నాదే అంటే, హౌస్ మొత్తం చెప్తున్నా కూడా నేను నిర్ణయం మార్చుకోలేదంటే నేను మార్చుకోలేదు సార్, నాకేమనిపిస్తే అది చేశాను అంటే, సరే నువ్వు చూసావా ఎవరు ఫస్ట్ పెట్టారంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ చూసిన, ఆ లైవ్ చూసిన, ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరికీ తెలియలేదు సంజన ముందు పెట్టిందని. హౌస్ మొత్తం అనుకుంటారు సుమన్ గారే ముందు పెట్టారని, ఎందుకంటే హౌస్ మొత్తం సుమన్ గారికి తరపునుంది, సుమన్ గారినే చూస్తుంది, సుమన్ గారు ఆటనే చూస్తున్నారు, సంజన గారు ఆటని చూడట్లేదు. అందుకని వాళ్ళందరికీ సుమన్ గారు పెట్టినట్టే అనిపించింది. ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరు? సంచాలక్. ఆ విధంగా చూస్తే సంచాలక్గా కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు, అదే చెప్తాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావా లేదా, నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ ఇక్కడ కరెక్ట్గా సంజన గారు ఫస్ట్ పెట్టారు. ఆ విధంగా చూసుకున్న పర్ఫెక్ట్ విన్నర్ ఎవరంటే సంజనాని. అలాంటప్పుడు నువ్వు చూడలేదు కాబట్టి అందరి మాటలు వింటున్నావు, అందరి మాటలు అక్కడ అసలు నేను చూడలేదంటే వీళ్ళందరూ ఆయన ఆట మీద ఉన్నప్పుడు ఆయనే ఫస్ట్ అంటారు, నువ్వు చూడాలి కదా సంచాలక్గా అని అంటాడు. సరే ఫెయిల్ అయ్యానని తను ఒప్పుకుంటాడు, సారీ చెప్తాడు, అయిపోయింది. తర్వాత రీతుని నవ్వుతూనే సెటైల్ వేస్తారు. అమ్మ బిగ్ బాస్, నా ఒపీనియన్ ఏంటంటే, నా కోరిక ఏంటంటే ఇంకెప్పుడు రీతుని సంచాలకుగా పెట్టకండి అని అంటాడు. దానికి నవ్వుతో సార్ వద్దు సార్ అంటే ఎన్ని డెసిషన్ అస్సలు నీలాంటి సంచాలక్ ఇంకొద్దు తల్లి అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే ఒక కన్ఫ్యూజ్ సంచాలక్, నువ్వు ఒక్క గేమ్లో 4-5 సార్లు నిర్ణయాలు మార్చేసాం, అసలు ఇంత ఉంటుందని సంజన గారు చూపిస్తారు, తన వీడియో కూడా చూపిస్తారనమాట. అక్కడ తన నిర్ణయాలు మనం చూసాం కదా, తను నిర్ణయాలు అటు అటు తిప్పి పవన్ ఎట్టయినా గెలవాలని చెప్పి, తనుజ ఎట్టయినా గెలవాలని చెప్పి వాళ్ళకి ఇవ్వటము, ఎలానో చేసింది. బట్ 5-6 సార్లు నిర్ణయాలు అయితే మార్చింది, వాళ్ళు వీళ్ళు చెప్పినాయి అని. సంచాలక్ అనేది తన మాట మీద తను ఉండాలి, బ్యాడ్ అయినా గుడ్ అయినా. తర్వాత క్లాస్ తను పిక్తారో ఎవరు పిక్తారో నాగార్జున గారు వచ్చి వీకెండ్ చెప్తారు కదా, అట్లా రీతు సంచాలక్గా ఫెయిల్ అయింది. ఇక సంజన గారు రీతుని ఆఫ్టర్ ఆల్ అంటారు కదా, అక్కడ సంజన గారికి కూడా చాలా క్లాస్ పీక్ ఇచ్చారు. ఇంకా ఇమ్ము చేత కూడా క్లాస్ పీక్ ఇచ్చారు. ఇమ్ముకి అండ్ భరణి గారికి అండ్ ప్రజలుగా ఉన్న వాళ్ళందరికీ అప్రిషియేషన్ దొరికినాయి, చప్పట్లు కొట్టిస్తారు, బాగా చేశారు, వాళ్ళ చేత స్టెప్లు అయిపిస్తారు అని జరుగుతాయి. తర్వాత ఇక్కడ వచ్చి బిగ్ బాస్ నాకు 2 బాంబులు ఇచ్చారు, ఒకటి ఇంట్లో ఉంది, ఒకటి నా దగ్గర ఉంది, హౌస్లో ఉంది, ఒకటి నా దగ్గర ఉంది, నా దగ్గర ఉండేది ఓపెన్ చేస్తానని చెప్పి ఓపెన్ చేస్తారు. డబుల్ ఎలిమినేషన్ వస్తుంది. ఇంకా అందరూ స్టన్ అవుతారు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని. తర్వాత హౌస్లో ఉండేది తర్వాత ఓపెన్ చేద్దాం, ఒక గేమ్ ఆడదామని చెప్పి యాక్టివిటీ రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఎవరు మీకు స్ట్రెంగ్త్, ఎవరు మీ ఆటను తొక్కేస్తున్నారు అంటే ముంచేస్తున్నారు, మీ ఆటని ముంచేస్తున్నారని క్లియర్గా చెప్పారు. ఎవరు మీ ఆటని ముంచేస్తున్నారు, ఎవరు మీ ఆటని తేలుస్తున్నారు, ఇమ్ముతో మొదలు పెడతారు. తనకు తెలిసిందే కదా, నాకు తెలిసి ఇమ్ముకి చాలా చాలా గేముల్లో సపోర్ట్ చేసింది, సాక్రిఫైస్ చేసింది. సంజన గారి తర్వాత ఎవరన్నా ఉన్నారంటే అది ఫ్రెండ్గా తనుజనే నాకు తెలిసిన వరకు. కానీ సంజన గారిని పెట్టారు. ఇక్కడ తొక్కేస్తున్నారు అనే దానికి తనుజని ఎందుకు పెట్టాడో నాకు అస్సలు అర్థం కాల, అసలు ఇంత కూడా అర్థం కాల. ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెప్తాను వినండి. ఇమ్ముకి
బయట బయట దివాళీ రోజు దివాళీ రోజు ఆది గారు బయట నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు వెళ్ళారు చూడ, అక్కడి నుంచి తనూజ అంటే ఒక జలసీ అనేది వచ్చింది. తనకి చేస్తున్నాడు వెనక అనే మాటలు అంటున్నాడు, ఏడుస్తావు, సెన్సార్, సింపతి, అది ఇది చిన్న చిన్న మాటల్లోనే తను కామెడీ చేస్తూ తనూజ మీద మాటలు వదిలేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు హైలైట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి నాకు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత ముంచే దాంట్లో తన విషయంలో నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను సార్, వేరే వాళ్ళ విషయంలో అంటే నిన్ను ముంచేస్తుందని నువ్వు ఇండైరెక్ట్గా తనూజాని పెట్టేస్తాడు. తర్వాత దివ్య వచ్చి సుమన్ గారిని తేల్చేదానికి పెట్టింది, సపోర్ట్ పెట్టింది. ఆ తర్వాత ముంచేది బన్నీ గారు, నా వీక్నెస్ ఆయన ఎక్కువ బలహీన అయిపోతున్నాను గేమ్లో అని పెట్టింది, అయిపోతుంది. తర్వాత కళ్యాణ్ ఏమంటాడంటే, నాకు స్ట్రెంగ్త్గా ఈ హౌస్లో ఉండేది ఎవరంటే తనూజ. నేను ఒక తప్పు చేసినా లేకపోతే నేను వేరే విధంగా డల్గా ఉన్నా, నాకు ఒక నమ్మకం అనేది అంటే ఈ హౌస్లో నేను తప్పు చేస్తున్నా నన్ను సరిదిద్దడానికి తనూజ ఉంది అనే ఒక నమ్మకం ఉంది నాకు ఈ ఇంట్లో అని చెప్తాడనమాట. అంత స్ట్రెంగ్త్ పెడతాడు. ముంచే దాంట్లో వచ్చి సంజనాన్ని పెడతాడు. నాకు ఎటువంటి సపోర్ట్ ఉండదండి ఆ నుంచి, అది నిజమే. ఎప్పుడు సపోర్ట్ ఏమైతే ఇవ్వలేదు కళ్యాణ్కి సంజన, ఎప్పుడు చూడు ఇమ్ము 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 అంటూనే ఉంటుంది. ఇమ్ము తర్వాతే అందరని. కానీ తను ఇమ్ము అలా అనుకోడు, అంత నిజాయితీగా ఉండడు సంజన విషయంలో. చాలా విషయాల్లో ఆమె ఇది చేశాడు, ఇది మాత్రం వాస్తవం. ఇమ్ము ఫ్యాన్స్కి కోపం వస్తే రానింది. ఇక రీతు వచ్చి ఇంకా పవన్ తర్వాత మునిగే దాంట్లో జల్సీగా ఉంటుంది. నాకు తను చూస్తే సపోర్ట్లో స్ట్రెంగ్త్ ఏమో డిమాండ్ పవన్ పెడుతుంది, నాకు తనూజ జల్సీగా ఉంటుంది, పొసెసివ్నెస్గా ఉంటుంది అని చెప్పి తనూజని పెట్టేస్తుంది. తర్వాత ఇంకా నిఖిల్ వచ్చి సంజనాన్ని పెడతారు, గౌరవ్ వచ్చి సంజనాన్ని పెడతాడు, ఇక భరణి గారు వచ్చి దివ్యాన్ని పెడతారు. ఇంకా తనూజ వచ్చి ఇక్కడ తనూజ ఎందుకు ఆ మాట నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పింది అంటే, వీళ్ళు ఏంటంటే తనకి సహాయం చేస్తారు, మనందరి ముందు సహాయం చేస్తారు. తన వెనకాల ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళి ఒకరి గురించి చెప్తారనమాట. వాడి అంత ఇమ్ము నీకు ఇలా సహాయం చేయనీయలేదు, దివ్య నీకు ఇలా సహాయం చేయనీయలేదు, దివ్య ఇలా మాట్లాడింది, భరణి గారు ఇలా మాట్లాడారు. ఇవన్నీ మనకి అనిపిస్తుంది. అంటే తన మనసులో ఏమనుకుంటుందంటే ఒక క్లారిటీ లేకుండా ఉంది. తను నాకెవరు సపోర్ట్ లేరు అంటే నా ముందు ఇలా ఉండి నా వెనకాల నాకు సపోర్ట్ లేకుండా అందరూ సపోర్ట్ చేస్తారు ముందు, కానీ ఒకరికి తెలియకుండా ఒకరు తన మనసులో ఒక ద్వేషం అనేది ఒకరి మీద ఒకరికి తన మనసులో ద్వేషం అనేది నింపేస్తున్నారు ఒక హౌస్ మేట్స్లో వీళ్ళంతా. తనేం చేస్తుంది, వాళ్ళందరి మాటలు నమ్మేస్తుంది. ఇక్కడ తను తప్పు చేస్తుంది. ఆ తప్పు తను ఎప్పుడు తెలుసుకుంటుందో ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికీ కోపం వచ్చేసింది కదా ఆమెకి, అమ్మిందా నాకు ఎవరు సపోర్ట్ లేరంటే. దానికి తోడు నాగార్జున గారు నీకు సపోర్ట్ ఉన్నారమ్మా హౌస్ మొత్తం అని చెప్పి బయట ఐడెన్స్ ద్వారా కూడా చెప్పిస్తాడు 100% ఉంది అని. అంటే మనకి తెలుస్తుంది తనకు 100% అందరు చేస్తున్నారు కదా, అందరు తన ముందు చేస్తున్నారు కానీ వీళ్ళు చేసే పనిని ముందు చేస్తున్నారు, వెనక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తనతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని తన మనసులో విషయం నింపిస్తే ఇంకా తనకి ఎలా అనిపిస్తుంది, నాకు ఎవరు లేరేమో ఇంట్లో. అది కాకుండా మాటకి సపోర్ట్తో వచ్చావు. ఇప్పుడు ఇందాక కళ్యాణ్ నువ్వు తనుజ గురించి కావాలని ఓడిపోయావు అంటే అక్కడ కూడా అంటే నా గెలుపుని కూడా నేను ఆస్వాదించకుండా చేస్తున్నారు అనే ఒక సాడ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా, అది బాధ వచ్చేసింది తనకి. తర్వాత ఎవరినొకరిని పెట్టాలమ్మా అన్నప్పుడు కళ్యాణ్ని పెడుతుంది స్ట్రెంగ్త్. వీక్నెస్ వచ్చి బర్నీ గారిని పెడుతుంది. ఎంతో కొంత సార్ నా వీక్నెస్ బర్నీ గారు, ఎందుకంటే నేను నాన్న అంటున్నాను కాబట్టి, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను కానీ కొంచెం ఈ హౌస్లో ఎవరి మీదైనా కొంచెం వీక్నెస్ ఉందంటే బర్నీ గారే అని చెప్తుంది. అక్కడికి అయిపోద్ది. తర్వాత డబుల్ ఎలిమినేషన్లో నిఖిల్ గారు ఎలిమినేషన్ అయిపోతారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. నేను నిజంగా నిఖిల్ గారు ఎలిమినేట్ అవుతారని అస్సలు అనుకోలేదు. నిఖిల్ గారు ఎలిమినేట్ అవటం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక తనుజ గారికి అందరూ చెప్పినట్టుగా ఈ దెబ్బలు అదేంటి నాగార్జున గారు ఏదో కొట్టేసినట్టుగా ఏదో అరిచేసినట్టుగా అయితే ఏం చెప్పలేదు. అందరికి ఎలా క్లాస్ పీకారు తనకి అలానే క్లాస్ పీకారు, పీకాలి కూడా. పీకితేనే ఇంకొకసారి అలాంటి మాటలు రిపీట్ అవ్వకుండా ఒక అబ్బాయి మీద ఎవరి మీద అయినా సరే రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అదండి జరిగింది ఈ వారం. వీడియో అంతా విన్నారు కదా, మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే కళ్యాణ్ అయితే నాకు బాగా నచ్చాడు. నాకు స్ట్రెంగ్త్ తనుజ అంటే నిజం, ఎవరైనా తనని పొగుడుతున్నట్టు మాట్లాడతారు కానీ తను తప్పు చేసి ఇది తప్పు అని ఎవరు చెప్పట్లేదు హౌస్లో. తను చెప్తుందంటే అది తనుజకి కళ్యాణ్. అందుకే తనకి ఒక అమ్మలాగా తన మనసుకి నచ్చిన అమ్మాయిలాగా అలా కనిపిస్తుంది కళ్యాణ్కి. అంతే అండి, ఈ వారం ఎపిసోడ్ ఇలా జరిగింది. ఇక రేపు ఎవరు పోతారో నాకైతే తెలియదు. గౌరవ్ అంటున్నారు, గౌరవ్ వెళ్తారో రేపు తనుజ పవరాస్త్ర వాడుతుందో లేదో అసలు ఎవరు వెళ్తారో కూడా నాకు ఐడియా లేదు. రేపు ఎపిసోడ్ చూసేదాకా, ఎపిసోడ్ చూస్తేనే నేను వీడియో పెట్టగలను. ఇక నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. బాయ్, సీ యూ అనదర్ వీడియో అండ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.